విషాద నగరమా కారా బుల్డోజరా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని మీరు కారు అయితే ప్రశాంతంగా ప్రయాణం చేయొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో బుల్డోజర్ ఇది నడుస్తుంది, కూల్చివేతలు వ్యవహారం నడుస్తుంది అనేటువంటి కామెంట్ ని కేటీఆర్ గారు చేసినట్లున్నారు. బట్ బుల్డోజరు అవసరమైన దగ్గర బుల్డోజర్ అవసరమే, అవసరం లేని దగ్గర కారు అవసరం లేదు కదా. ఇంట్లో కారు వేసుకొని తిరగలేం కదా. ఇంటి నిర్మాణానికి బుల్డోజర్ అవసరం, తీయాలి కదా. కానీ బుల్డోజర్ చేసినటువంటి పని ఇప్పుడు ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఫస్ట్లో బాగా నెగిటివ్ వైబ్ వచ్చింది, నెగిటివ్ డిస్కషన్ జరిగింది. అది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అట్లాగే రంగనాథ్ గారికి, వీళ్ళందరికీ నెగిటివ్ నేమ్ క్రియేట్ అయ్యింది. బట్ వాళ్ళు ముందుకు వెళ్లే క్రమంలో ఒక 60,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అవి ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకొచ్చి ఎవరైతే కబ్జాదారులు లేకపోతే ఇతర ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కంట్రోల్ చేస్తున్నారనేది ఇప్పుడు ఒక ప్రజల్లోకి ఒక సానుకూలమైనటువంటి మెసేజ్ వెళ్ళింది. కాకపోతే కొన్ని 1-2 ఇష్యూస్లో మాత్రం కొంత యాంటీ డెసిషన్ తీసుకున్నారు, చట్ట వ్యతిరేకంగా, కోర్టు అగైనెస్ట్ కోర్ట్ ఆర్డర్స్ అనేది ఉందో తప్ప మిగిలినటువంటి ఇష్యూస్లో మాత్రం పాజిటివ్గా వెళ్ళారు అనేటువంటి భావన ఉంది. అందుకని కారా బుల్డోజరా అంటున్నారు. కొన్ని సందర్భాల్లో కారు అవసరం, కొన్ని సందర్భాల్లో బుల్డోజర్ అవసరం. అయితే కారు ప్రయాణం చేయడానికి కారు ఎక్కువ అవసరం. కానీ ఆ కారు ప్రస్తుతం బాగాలేదన్న చర్చ జరుగుతుంది కదా. కానీ జూబ్లీహిల్స్లో మాత్రం ఒక టైట్ ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. నవీన్ ప్రకటించిన తర్వాత ఎంఐఎం సపోర్ట్ చేయడంతో నవీన్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అన్న అభిప్రాయం కొంత ముందుకు వెళుతుంది. బట్ చూడాలి మరి సింపతి ఏమన్నా పనిచేస్తుందా, ఉమెన్ కాబట్టి తనకి కొంత ఎడ్జ్ ఏమైనా వస్తుందో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే పబ్లిక్లో ఓటు ఎటువైపు వెళ్ళిద్ది అనేది అయితే ఉంది. ఆ ఎలక్షన్ బట్టి చాలా రాజకీయాలు మారే అవకాశం ఉంది. నెక్స్ట్ శ్రీనివాస్ కూడా నెక్స్ట్ పవన్ నాదెండ్ల జర్నీ యువత కోసం జనసేన